రాజకీయ పార్టీల్లో కష్టపడే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. కాకపోతే కాస్తంత లేట్ అవ్వచ్చు అంతే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం కష్టపడిన నాయకులు చాలామందే ఉన్నారు. వాళ్ళకి ఆ పార్టీ ఎంతవరకు గుర్తింపు ఇచ్చింది అంటే గుర్తింపు ఇచ్చింది, వాళ్ళు మాట్లాడారు. కాకపోతే వాళ్ళలోని స్కిల్స్, వాళ్ళలోని నైపుణ్యం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసింది. అప్పుడు పెద్దపీట వేయలేకపోయినా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి, ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా పెద్దపీట వేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తాజాగా ఒక 14 మంది అధికార ప్రతినిధులను అయితే అనౌన్స్ చేసింది వైఎస్ఆర్సీపీ. అందులో మొన్నటి వరకు కష్టపడిన వాళ్ళ పేర్లు చాలా స్పష్టంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ చాలా గట్టిగానే వినిపించారు టీవీ డిబేట్స్లో కానీ, లేదంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చుకునే విషయంలో. కాకపోతే ఇందులో ప్రధానంగా ముద్రపడ్డ, అంటే ఫైర్ బ్రాండ్గా ముద్రపడ్డ కొడాల నాని కానీ, లేదంటే ఆర్కే రోజా కానీ, జోగి రమేష్ కానీ, అప్పట్లో ఆయన కూడా ఉన్న రవిచంద్రారెడ్డి, వీళ్ళు కానీ, వీళ్ళ పేర్లు అయితే లేవు. అయితే ఈ 14 మందిలో ఎవరి పేర్లు ఉన్నాయి అంటే ప్రధానంగా పి శివశంకర్ రెడ్డి, అలాగే నాగార్జున యాదవ్, సుందర్ రామ్ శర్మ, కారుమూరి వెంకటరెడ్డి, కొండా రాజీవ్, నారమల్లి పద్మజ, కాకుమాన్ రాజశేఖర్ రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి, అవుతు శ్రీధర్ రెడ్డి, కొమ్మూరి కనకార, వంగవీటి నరేంద్ర, పోతిన మహేష్, గూడుపురెడ్డి వీరశంకర్ రెడ్డి, చెల్ల మధుసూదన్ రెడ్డి. తాజాగా ఇందులో అంటే వీళ్ళందరూ ఎక్కువ వైసీపీ నాయకులే. పోతిన మహేష్ తాజాగా ఆయన జనసేన నుంచి చేరారు కాబట్టి ఆయన వాయిస్ కూడా గట్టిగానే వినిపిస్తారు బెజవాడ నుంచి. ఆయన పేరు కూడా కనిపించింది. అంటే మొత్తం ఇక నుంచి టీవీ చర్చలకు కానీ, డిబేట్స్లకు కానీ వైసీపీ తరపు నుంచి అధికార ప్రతినిధులుగా వీళ్ళనే పిలవాలి. ఇక నుంచి మొత్తం 14 మంది ఈ కొత్త అధికార ప్రతినిధులతో జాబితా అయితే విడుదల చేసింది. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మొత్తం ఈ 14 మంది కూడా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ వాణిని వినిపించబోతున్నారు. ఒక రకంగా వీళ్ళందరూ కూడా మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే. ఆలస్యంగా చేసిన ఎంపిక మంచి ఎంపిక జరిగిందనేది ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్న ఆనందం.